హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉండాల్సిన తండ్రి కథనం గురించి తెలుసుకుందాం. 1వ తారీఖు ఉదయం 7 కల్లా తలుపు కొట్టి లోపలికి ప్రవేశించినటువంటి తండ్రి రావణ శర్మను చూస్తూనే ఏడుపు మొహం పెట్టి ఆహ్వానించారు. రెండో కొడుకు ప్రకాశం, కోడలు పద్మిని. ఏమమ్మాయి, మీ అమ్మగారు నాన్నగారు అంతా బాగున్నారా అడిగారు ఆయన నేరుగా కామన్ బాత్రూంలోకి వెళ్తూ. బాగున్నారు మామయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది అడిగింది పద్మిని. ఆయన కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోవడానికి టవల్ ఇవ్వడానికి సిద్ధంగా నిలబడి. అంతా శుభ్రంగా ఉన్నారు. ఎరా చిన్న కొడుక, ఎలా ఉన్నావు? ఆయన కాళ్ళు కడుక్కుని వచ్చి కోడలి చేతిలో టవల్ అందుకుంటూ కొడుకుని అడిగాడు. బాగానే ఉన్నాను నాన్న, ఎన్ని మందులు వాడినా మోకాళ్ళ నొప్పులే తగ్గట్లేదు. అలాగా, ఏ కొడుకు ఇంటికి వెళ్ళినా అన్ని రోగాలే, అందరికీ రోగాలే, ఎక్కడ చూసినా కల్తీ తిల్లే. మరి అమ్మాయి, నేను వస్తానని తెలుసుగా, టిఫిన్ ఉందా పెట్టు, లేదంటే హోటల్ నుంచి తెప్పించు. ఒరేయ్ చిన్నోడా, ఇదిగోరా 15,000 నా నెల ఖర్చు, జేబులో పెట్టుకో, ఇంకా కావలిస్తే మొహమాట పడకుండా అడుగు అని పెద్ద కొడుకు చేతికి డబ్బులిచ్చి, నా గదిలో మంచం మీద పక్కా అవి శుభ్రంగా దులిపి వేసావా అమ్మా అని అడిగాడు కోడల్ని. అన్నీ సిద్ధమే మామయ్య, రండి టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోండి, వంట చేసేస్తాను అని డైనింగ్ టేబుల్ వైపు దారి తీసింది చిన్న కోడలు. ఆయన కోడల్ని అనుసరించాడు. రావణ శర్మ గారి వయసు 85 ఏళ్ళు. 2 కొడుకులు, 2 కూతుళ్ళు ఆయనకు. పిల్లల చదువుల కోసం ఎన్నో ఏళ్ళుగా ఉన్న ఊళ్ళోనే పిల్లలందరూ కలిసి ఉంటారని పెద్ద స్థలాన్ని కొనుక్కొని అందులో సర్వీస్లో ఉండగానే బ్రహ్మాండమైన డాబా కట్టాడు. పిల్లలు మనవలందరితో వేసవి సెలవుల్లో మిగతా 2 కొడుకులు కుటుంబ సమేతంగా వచ్చేవారు. వాళ్ళకి వీలైనన్ని రోజులు ఉండేవారు. విశాలమైన ప్రాంగణంలో పెరట్లో మామిడి, కొబ్బరి చెట్లు, అనాస, రాచ ఉసిరి, పనస, అరటి, సపోటా అన్ని రకాల చెట్లు ఉండేవి. పిల్లలందరూ అలా వస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వరుదినమ్మ గారు శ్రేష్టమైన గుంటూరు ఎండు మిరపకాయలు కొని కారాలు, ఆవాలు పిండి కొట్టించి పెరట్లో మామిడి చెట్ల నుంచి పరువానికి వచ్చిన మామిడికాయ కోయించి పిల్లలు శ్రమ పడకుండా ఏటికేడాది సరిపోయేలా ఆవకాయ, మాగాయ, ముంతికాయ పెట్టి సిద్ధంగా ఉంచేది. వాళ్ళకి ఇష్టమైన అన్ని రోజులు ఉండి ఈ ఊరగాయలు, అప్పడాలు, వడియాలు అన్నీ తీసుకుని నగరాలకు వెళ్ళిపోయేవారు. పిల్లలు 10వ తరగతిలో ఉండగా రెండో కొడుకు తన ప్రైవేటు కంపెనీ ఉద్యోగం పోవడంతో భార్యాభర్తలిద్దరినీ ఇల్లు అమ్మేసి హైదరాబాద్ వచ్చేసి తమ దగ్గరే ఉండిపోమ్మని తన వాటా డబ్బిస్తే పిల్లల్ని పై చదువులు చదివించుకుంటానని కోరాడు. అలా చేస్తే పిల్లలు అవసరాలకు డబ్బు సాయం చేసినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో ఉన్న ఊర్లో ఇల్లు అమ్మేసి భార్యాభర్తలిద్దరూ నగరానికి చేరారు. మగపిల్లలతో పాటు సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తులు సమాన హక్కు అని ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రకటించిన వార్త విని రావణ శర్మ గారు చాలా సంతోషించాడు. తన కష్టార్జితాన్ని 6 భాగాలు చేసి ఎవరి సొమ్ము వాళ్ళకి అప్పగించి ఒక వాటా తన భార్య పేరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. మిలిటరీ క్రమశిక్షణకు మారుపేరుగా గవర్నమెంట్ కాలేజీకి ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయిన ఆయనకి పెన్షన్ కూడా 1,00,000 దాకా వస్తుంది. పిల్లలందరినీ కూడా అంతటి క్రమశిక్షణతోనే పెంచాడు ఆయన. ఆయనంటే వాళ్ళందరికీ హడల్. ఆయన క్రమశిక్షణ అంటే ఎలా ఉండేదంటే, కొడుకులు తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేవాలి, 6 గంటల వరకు చదవాలి, చదివింది చూడకుండా రాసి అప్పగించాలి, రాసిన దాంట్లో తప్పులు వస్తే ఒక్కొక్క పదం 10 సార్లు చూసి కాపీ రాయాలి, ఉదయం 6 నుంచి 7 గంటల్లోగా వ్యాయామం చేయాలి, చెమటలు పట్టిన శరీరాలను తండ్రికి చూపించాలి, ఆయన అనుమతి ఇచ్చాక స్నానం చేసి దేవుడి దగ్గర హనుమాన్ చాలీసా చదివి చద్దన్నం తిని 9 గంటల వరకు చదవాలి. ఆ 2 గంటల్లో చేసిన పని సాయంత్రం ఆయన కాలేజీ నుంచి వచ్చాక చూపించాలి. వీటిల్లో ఏ పని ఎవరు మానేసినా వాళ్ళకి ఆ పూట చద్దన్నం కట్. అలాంటి క్రమశిక్షణ ఆయనది. మనవలందరూ బాగా చదువుకొని మంచి కంపెనీలలో
ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఏ కొడుకు ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఆ కొడుకు ఇంట్లో ఉన్నంతకాలం ఉండడం, తర్వాత మరో కొడుకు ఇంట్లో శుభకార్యమైతే అక్కడికి వచ్చి ఉండడం అలవాటుగా మారింది భార్యాభర్తలిద్దరికీ. తన కొడుకులకు కూతుళ్లకు పెళ్ళిళ్ళు అవడంతో రావణ శర్మ గారు, వరూదినమ్మ గారు భారంగా తోచారు మగపిల్లలకి. దీనికి తోడు తల్లి తండ్రి ఉన్నారన్న వంకతో తమ ఆడపడుచులు భర్త పిల్లలతో 10 రోజులు పిల్లలతో సహా వచ్చి వెళ్ళడం కోడళ్ళకి నచ్చని విషయంగా మారింది. అయితే కొడుకులు కోడళ్ళు అంతా ఉద్యోగ విరమణ చేసిన వారే. మంచి చదువులు చదువుకొని ఇంకా మంచి ఉద్యోగాలు సంపాదించుకొని నగరాలన్నీ ఉద్యోగ విరమణ అనంతరం సొంత అపార్ట్మెంట్ కొనుక్కొని చివరకు హైదరాబాదులో స్థిరపడ్డారు. దాదాపు అందరూ ఒకే కాలనీలో 2-3 గల్లీలు తేడాగా ఉంటున్నారు. పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, బారసాలలు, నోములు, వ్రతాలలో సరదాగా కలుస్తారు. మనసులో ఏముందో తెలియదు కానీ ముఖాల మీద రంగులు పులుముకొని కలుసుకున్నప్పుడు మాత్రం కౌగులించుకున్నంత ఆప్యాయత ఒలకబోస్తారు. వయసు మీద పడడంతో వరూదినమ్మ గారు మంచాన పడి 3 నెలలు జరగకుండానే మరణించారు. ఆవిడ పోయిన 13వ రోజున తండ్రిని ఎవరు చూడాలి అన్నది వాళ్ళకి ప్రశ్నగా తయారైంది. మధ్యాహ్నం అందరి భోజనాలు అయ్యాక ముసలాయన పడుకున్నారు. అప్పుడు 4 పిల్లలు ఒకే చోట చేరి చర్చలు మొదలుపెట్టారు. నేను ఆడపిల్లని, ఏడపిల్లని కాదు కదా, ఏ పండక్కో పబ్బానికో అయితే పిలిచి భోజనం పెట్టి పంపించగలను. అయినా నా మొగుడు రిటైర్ అయి ఇంట్లోనే ఉన్నాడు. 2 ముసలాళ్ళకి చాకరీ చేసే శక్తి నాకు లేదు. అయినా తండ్రి బాధ్యత ఎప్పుడు కొడుకులదే అని తప్పించేసుకుంది పెద్ద కూతురు. నీకు పిల్లల బాధ్యత తీరిపోయిందక్క. నాకు మా అత్త మావలే కాకుండా వాళ్ళ అమ్మ బాధ్యత కూడాను. కొంపంతా ముసలి వాసనలు. చాకరీతో చస్తున్నాననుకో. ఆ బాధ తప్పించుకోవడానికి నాన్నగారు ఉన్న చోటికి వచ్చి 10 రోజులు వండి పెడతా వీలైతే, లేకపోతే నా వల్ల కాదు అనేసింది రెండో కూతురు. అయితే మీ ఇంట్లో 6 నెలలు, మా ఇంట్లో 6 నెలలు ఉంచుకుందాంరా అన్నాడు పెద్ద కొడుకు. వెంటనే రెండో కోడలు అంది, ఏంటి 6 నెలలు ఉంచుకునేది? రేపు పొద్దున మా పిల్లలకి ఏమైనా అవసరాలు వస్తే వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి కదా. మాకు కుదరదు బావగారు. నోరు విప్పి చెప్పరేంటండి? ముద్దురా చిప్పలా అంది పెద్ద ఆయనతో. అవునన్నయ్య, నా పెళ్ళాం చెప్పింది నిజమే నసిగాడు రెండో కొడుకు. అయితే ఇదంతా నాకే పట్టిందా? ఆయన స్టేటస్, ఇల్లు అమ్మించేసి సమాన వాటా తీసుకున్నప్పుడు ఏమయ్యాయి ఈ తెలివితేటలు? అందరూ సమాన వారాలు తీసుకున్నప్పుడు సమానంగా ఆయనని చూడాల్సిందే, కోపంగా అరిచాడు పెద్ద కొడుకు. అయితే ఆయనకి పెన్షన్ వస్తోందిగా, ఏ వృద్ధాశ్రమంలోనో చేరిపోమ్మందాం అన్నాడు రెండో కొడుకు. ఒరేయ్, 4 పిల్లలుండి ఆయన ఆస్తి సమానంగా పంచుకొని ఏ ఒక్కళ్ళు చూడడం అంటే చాలా తప్పురా అన్నాడు పెద్ద కొడుకు. అందుకే ఇంటికి పెద్ద కొడుకు నువ్వే కాబట్టి రేపు తలకొరివి పెట్టేది కూడా నువ్వే. ఆయన్ని నీ దగ్గరే ఉంచేసుకో. నేను ఎలాగా నీ భుజం మీద చెయ్యేసి మామా అని వెనకాల ఉండేవాడినే టక్కున అన్నాడు అమెరికా కొడుకు. ఒరేయ్ తప్పురా, అలా మాట్లాడకూడదురా. రేపు నీ పిల్లలు నిన్ను అలాగే విభజించి పాలిస్తే భరించగలవా? అప్పటి పరిస్థితి అప్పుడు చూసుకుంటా అన్నయ్య. కొడుకులు లేకపోతే కూతుళ్ళే తలకొరివి పెడుతున్నారు ఈ రోజుల్లో. వారు లేకపోతే డబ్బిస్తే వచ్చి నటించే జనాలు బోలెడు మంది ఈ రోజుల్లో అన్నాడు రెండో కొడుకు. ఎదుటివారికైతే ఒక నీతి, మనకైతే ఒక నీతి అన్నది చాలా తప్పురా. అయినా పరాయివాడు కాదు మన కన్న తండ్రి. ఆయన ఆ క్రమశిక్షణతో పెంచబట్టే జీవితంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసి ఈరోజు సుఖంగా బ్రతుకుతున్నాం. అమ్మ పెద్దగా చదువుకోలేదు, తండ్రిగా ఆయనే పట్టించుకోకపోతే మన బతుకులు ఖచ్చితంగా ఇలా ఉండేవి కాదు అన్నాడు పెద్ద కొడుకు బాధగా. ఇక లాభం లేదని నెమ్మదిగా హాల్లోకి వచ్చారు ఆయన.
ఏమిరా, రాత్రికి ప్రయాణాలుగా? అమ్మ పోయి 13వ రోజు. బతికి ఉన్నానని పంచుకుంటున్నారా, ముక్కలు చేసుకుంటున్నారా? పడక కుర్చీలో కూర్చుంటూ అడిగారు ఆయన. అబ్బే, అలాంటిది ఏమీ లేదండి, ఏవో పోసుగోలు కబుర్లు అంతే. మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ అంది మూడో కోడలు. నేను టీ తాగి బయటికి వెళ్ళి వస్తాను, ఎవరూ బయటికి వెళ్ళకండి. అవినాష్ రూమ్కి వెళ్ళి వచ్చి చొక్కా వేసుకున్నారు ఆయన. పెద్ద కోడలు ఇచ్చిన టీ తాగి బయటకు వెళ్ళి అరగంటలో వచ్చేశారు. ఈసారి ఆయనకు 3 ఆత్మీయ మిత్రులు ఉన్నారు. ఒకరు ఆయనకు బాల్య స్నేహితుడు, దస్తావేజుల లేఖరి అయినటువంటి సుబ్బరాయ శర్మ గారు. మరొకరు తన గురువుగారి కుమారుడు, తన కింద ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసిన రంగనాయకులు గారు. తనతో కలిసి చదువుకున్న బాల్య స్నేహితుడు శ్రీధరం గారు. వాళ్ళని చూసి గదిలోకి సర్దుకోబోయారు కొడుకులు కోడళ్ళు. ఒకళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, ఇది నా భవిష్యత్తు సమస్య. బంధువుల మధ్యలోనే విషయం తెలుసుకోవచ్చు. అలా చేస్తే మన కుటుంబం పరువంతా అబాసు పాలైపోతుంది. వీళ్ళ 3 నాకు మీకు కూడా తెలిసిన మన కుటుంబ ఆత్మీయ మిత్రులు, అందుకే స్వయంగా వెళ్ళి వారిని తీసుకువచ్చాను అని పిల్లలతో అని అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నాక, మిత్రులారా, ఇవాళ రాత్రికి పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళలో ఏ ఒక్కరూ నన్ను తమతో తీసుకువెళ్ళడానికి సిద్ధంగా లేరు. ప్రతి ఒక్కళ్ళు పనికిరాని వస్తువుగా, అనవసరమైన బరువుగా భావిస్తున్నారు. ఇంతమంది సమక్షంలో నా భవిష్యత్తు ఏమిటో మిత్రులుగా మీ 3 నిర్ణయిస్తే ఆ ప్రకారం నడుచుకుంటాను అన్నారు ఆయన. ఎవరి నోటా మాట లేదు. ఒకరి ముఖాలు చూసుకున్నారు. వెంటనే సుబ్బరాయ శర్మ గారు అందుకున్నారు. పిల్లలు, మీ అందరికీ మేము 3 తెలుసు. ఇది మీ ఇంటి సమస్య కాదు. కొన్ని కుటుంబాలలో వృద్ధాప్యంలో తల్లిపోయిన తండ్రుల సమస్య. తండ్రికి కేవలం ఒకే ఒక కొడుకు ఉంటే ఇలాంటి సమస్య తలెత్తదు. పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడే తండ్రి పెద్ద సమస్య అయి కూర్చుంటాడు. దేవుడు మన చేతికి 5 వేళ్ళు ఇచ్చాడు. వాటిలో ఏ ఒక్క వేలు లేకపోయినా మనం ఇబ్బంది పడుతూనే పని చేస్తాం. 5 వేళ్ళు ఏ యంత్రంలోనో పడి నలిగిపోతే ప్రత్యామ్నాయం వెతుక్కుంటాం, కానీ ఆ చేతిని నరికేసుకోము. వృద్ధులు చంటి పిల్లలతో సమానం అంటారు. మీ పిల్లల్లో మరొకరిగా భావించి తండ్రి చూడవలసింది పోయి ఎవరి మటుకు వారి మీద చూసుకుంటే, భార్య పోయి కొమ్మలు నరికేసిన చెట్టులా ఆయన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం? ఆ రోజుల్లో కుటుంబాలు కోడి పిల్లల కుటుంబాల కలకలలాడుతూ ఉండేవి. ఎంత ఎక్కువ మంది పిల్లలుంటే అంత గొప్పగా చెప్పుకునేవారు. 5 పిల్లల్ని కని బాధ్యతగా పెంచి పెళ్ళిళ్ళు చేసి సమయానికి 5 ప్రయోజకుల్ని అందించగలిగారంటే ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి తీరాలి. ఇదే మన భారతీయ కుటుంబ వ్యవస్థ ధర్మం. ఆ ధర్మాన్ని రేపు మీ పిల్లల విషయంలో మీరు నిర్వర్తిస్తారు. దురదృష్టవశాత్తు విజ్ఞానం వెర్రితలలు వేసి నేను ఈ సుఖం అనేటువంటి స్వార్థం ప్రతి ఒక్కరిలోనూ పాతుకుపోతున్న దురదృష్టకర వ్యవస్థకు మనం చేరాం. ఒకరిని చూసి మరొకరు బాధ్యతలు వదిలించుకునే వాళ్ళే తప్ప తనకు ఆ పరిస్థితి వస్తే ఎలాగా అని ఆలోచించుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు. ఎందుకంటే తమకు ఆ పరిస్థితి రాదు అని వాళ్ళ నమ్మకం. సరే, అసలు విషయానికి వద్దాం. ఇదిగో 100 రూపాయల ప్రామిసరీ నోట్. మా నాన్నగారితో మాకు సంబంధం లేదు అని మీరందరూ వ్రాసి సంతకాలు పెట్టండి. లేదా అందరూ ఆయన్ని సమానంగా చూడదలుచుకున్నారా? అలా రాయమంటే అలా రాస్తాను. దాన్ని బట్టి ఆయన ఏ విధంగా తన జీవితాన్ని నిర్దేశించుకుంటారో ఆయనే చూసుకుంటాడు. మీ నాన్నగారి ఆస్తి అమ్మినప్పుడు మనవులతో సహా వచ్చి మీరందరూ ఎలా సంతకం పెట్టారో ఇప్పుడు కూడా
మేజర్లైన మీ పిల్లలందరితో సహా సంతకాలు పెట్టాలి. ఇది 6 కాపీలు తీయించి ప్రతి ఒక్కరూ మీ దగ్గర భద్రపరచుకోవాలి. కొడుకులు ముగ్గురు ఆయన్ని సమానంగా 4 నెలలు ఖచ్చితంగా చూడాలి. పండుగలకు మాత్రం కూతుళ్ళు ఆయనను తమ ఇంటికి ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఆయన ఎవరింట్లోనో ఉచితంగా ఉండడు. తన పోషణ భారం మీ మీద పడకుండా మీకు ఆర్థిక సాయం చేస్తాడు. మీరు ఆయనకు చేయవలసిందల్లా ఆప్యాయతగా అన్నం పెట్టడమే. ఆయన ఉన్నంతకాలం మీకు మరో బిడ్డ అదనంగా పుట్టాడని భావించడమే. మీ అందరికీ సమ్మతమైతే రెండో ప్రపోజల్, ఏ ఒక్కరి మనసుకి కష్టం కలిగినా మొదటి ప్రపోజల్ ఏదైనా సరే ఖచ్చితంగా పేపర్ మీద రాసి సంతకాలు పెట్టాల్సిందే. మీ నిర్ణయం ఏమిటో చెబితే అలా చేద్దాం. ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు అంకుల్. మా బాధ్యతను మాకు స్వచ్ఛంగా గుర్తు చేశారు. మీరు రెండో ప్రపోజల్ రాయండి, మేము సంతకాలు పెడతాం అన్నాడు పెద్ద కొడుకు. అందరూ తమ తప్పు తెలుసుకుంటున్నట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, అవును అంకుల్, అన్నయ్య మాటే మా మాట అన్నారు. మరో గంటలో రెండో ప్రపోజల్తో స్టాంప్ పేపర్ సిద్ధమయ్యాయి. అందరూ సంతకాలు చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.